ఇక్కడ డాక్టర్గా ఊహించుకుంటూ చెప్పే ఒక చిన్న ప్రసంగం ఉంది. ఇది పాఠశాల పోటీలకు లేదా వేదికలపై మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. శీర్షిక: నేను ఒక డాక్టర్ అయితే. అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ఒక వైద్యుడిగా అంటే డాక్టర్గా నా కళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మనుషుల ప్రాణాలను కాపాడే డాక్టర్ వృత్తి ఎంతో పవిత్రమైనది. సమాజంలో డాక్టర్లను రెండవ దేవుడిగా భావిస్తారు. నేను ఒక డాక్టర్ అయితే కేవలం డబ్బు సంపాదించడం కోసం కాకుండా సేవ చేయడమే నా లక్ష్యంగా పెట్టుకుంటాను. ఒక డాక్టర్గా నేను చేసే పనులు: పేద ప్రజలకు మరియు ఆపదలో ఉన్నవారికి ఉచితంగా వైద్యం అందిస్తాను. డబ్బు లేని కారణంగా ఎవ్వరూ వైద్యానికి దూరం కాకూడదని నా కోరిక. నగరాల్లోనే కాకుండా మారుమూలలో ఉన్న గ్రామాలకు వెళ్ళి అక్కడి ప్రజలకు వైద్య సదుపాయాలు అందిస్తాను. రోగాలు రాకుండా ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తాను. ప్రేమ మరియు ఓర్పు: రోగులతో ప్రేమగా, ఓర్పుతో మాట్లాడుతాను. ఎందుకంటే మందుల కంటే డాక్టర్ చెప్పే ధైర్యమే రోగిని త్వరగా కోలుకునేలా చేస్తుంది. చివరిగా, వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడే సాక్షాత్తు ముల్లోకాలను ఏలే విష్ణుమూర్తితో సమానం. ఆ మాటకు తగ్గట్లుగా నేను సమాజంకి సేవ చేస్తూ మరియు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కృషి చేస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు.